తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా నాకు తెలియదు. మైకు పోయి ఇట్లా ముంగట పెడితే చాలు, రేవంత్ రెడ్డి పేరు చిత్తే ఒకటి దేవేంద్ర రెడ్డి అంటాడు. చూసినరేమో మీరు వీడియోలు, వాడు ఇట్లా చేస్తాడు, వీడు ఇట్లా ముఖ్యమంత్రి అని బుగులు కూడా పడతలేరు వాళ్ళు. వాడు మళ్ళీ ఇంకోసారి పేరు తీయక నాకు బీపీ వస్తుంది అంటారు వాళ్ళు. అంటే ఒక మజాక్ అయిపోయింది. అరే నిన్ను యాంకర్లు గుర్తుపట్టరు, యాక్టర్లు గుర్తుపట్టరు, ఆఖరికి ప్రజలు కూడా నీ పేరు యాది పెట్టుకుంటలేరు. గట్లయిపోయింది నా బతుకు. మీదికి వెళ్ళి ఈయనేమో మచ్చరపాయలు అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. 6 100 అయినా 100 6 అయినా 6 100 ఎందుకు అవుతుంది, 100 6 ఎందుకు అవుతుంది? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అవుతావు, అది మాత్రం పక్క. 6 100 కాదు, 100 6 కాదు, నువ్వు మాజీ అవుతావు. 2 ఏళ్లలో అక్క చెప్పింది పక్క, 2 ఏళ్లలో ప్రజలు నీ ఈపు చింతపండు చేసుడు పక్క. ఎందుకంటే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్తున్నాడు. మహిళల్ని 1 కోటి మందినట, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు. ఈ ఎట్లుందంటే ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగిరిండట వెనకటికి వాడు. అది నువ్వు చేసే పనులేంది, నువ్వు చెప్పే మాటలేంది, ఆ హైట్కు దగ్గర డైలాగులు కొట్టాలి. 2500 ఈయనకి రాదు మహిళలకు, కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారంట. అందుకే నేను అంటున్నా, ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి మనమే పోవాలి. ఒక పార్టీగా ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇది నాకు ఆల్రెడీ 50 ఏళ్ళు, సుమన్కు 40 దాటినట్టున్నాయి, వచ్చినాయా 40. ఇక మా తమ్ముడు ఎర్రల సీనుకు కూడా 40 దాటింది. సీనుకు 30 40 మధ్య లెక్కన ఉన్నాడు, కాలే ఓకే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, హైదరాబాద్ మీది, భవిష్యత్తు మీది, ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, ఖచ్చితంగా మీదే. వీడెవడో వచ్చి వాడెవడో వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా, గరీబుల ఇల్లుగులో కొడతా, బుల్డోజర్లను పంపిస్తా, ఎవడు చేవలేదు ఈ రాష్ట్రంలో, ఎవడి కూడా చేత కాదనుకుంటే, చేవ ఉందా చేతనవుతుందా లేదా చూపెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీదే ఉంది. అందుకే నా ప్రార్థన మీతోని, మీకు మొత్తం మెటీరియల్ నేను ఇస్తా. మనం ఏం ప్రణాళిక రూపొందించినాం, ఏ రకంగా మూసీని చేద్దాం, చేయమని వాళ్ళని మనం వద్దంటలేం. సరే మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, నువ్వేమి గ్యారంటీలు అమలు చేయకుండా, నువ్వు ఏటి ఆధారంగానైతే గెలిచినావో ఆ పని ఏమి చేయకుండా, చెప్పిన పని చేయకుండా వేరే పని చేస్తా, నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా మేము దానికి కూడా అడ్డుకోము. ఎప్పుడు అడ్డుకోము? నువ్వు ఇండ్లు కూలగొట్టకుండా, నువ్వు పద్ధతి ప్రకారం పేదోళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని గరీబోళ్ళకు నష్టం చేయకుండా చేస్తే మేము అడ్డుకోము. మాకేం అవసరం లేదు. ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కొత్త కళ్ళు నెత్తికెక్కుతాయి, నేనే రాజు నేనే మంత్రి అని డైలాగులు ఎక్కువైతాయి, అన్నీ అవుతాయి. కానీ ఆయనకు కూడా ఉంది ఎక్కడనో, నేను కూడా ఒకటి చేసినట్టు ఉండాలి కదా, రేపటి రోజున యాదికి పెట్టుకోవాలి కదా నన్ను కూడా. కానీ నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, నిన్ను దేనికి యాదికి పెట్టుకోవాలని కూడా నువ్వు ఆలోచించుకో. 1000 ఇండ్లు కూలగొట్టిన ఒక దుర్మార్గుడిగా చరిత్రలో మిగిలిపోతావా? ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మంచిగా ప్రాజెక్ట్ చేసిన మంచిగా మిగిలిపోతావా? నువ్వే ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో. కానీ ఏ గరీబోళ్ళ ఇల్లు అయితే నువ్వు కూలగొడతా అంటున్నావో, ఏ మధ్యతరగతి ప్రజలకైతే నిద్ర లేకుండా చేస్తున్నావో, ఇలా మా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు, 1 కాదు 2 కాదు 10,000 కుటుంబాలంటే ఎంత? దగ్గర 40-50 వేల మంది ప్రజలు. అలా ఇలా కంటి మీద కునుకు లేదు. మొన్న మేము పాదయాత్ర చేసినాం ఒక 3-4 కిలోమీటర్లు. ప్రామిస్ చెప్తున్నా, చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లగాడు వచ్చి అంకుల్ నా కిడ్నీ బ్యాంక్ తీసుకో, రేవంత్ రెడ్డికి ఇయ్యు, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమను అన్నాడు. నేను ఉత్తగా చెప్తలేను, ఆ పిల్లగాడు వచ్చి నా చేతిలో పెట్టి చెప్పిండు, సారీ అంకుల్ నాకు కిడ్నీ బ్యాంక్ తీసుకో, ఈ పైసలు రేవంత్ రెడ్డికి ఇయ్యు, మరి ఆయనకు చెప్పు మా ఇల్లు కూలగొట్టొద్దని చెప్పు అంటుండు. ఒక ఇల్లు అనేది సెంటిమెంటు. జీవితం అంతా కష్టపడి గరీబోళ్ళు మధ్యతరగతి ప్రజలు పైసా కూడబెట్టి లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ వాళ్ళందరినీ నేను ఎత్తవతల వాడేస్తా, మీరు ఏంటిది ఏమనుకుంటారు, నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఎవడు కడతాడు ఈఎంఐలు? ఇంక 20 ఏళ్ళు ఉన్నాయి ఈఎంఐలు కట్టేది. ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడా? తర్వాత వచ్చే ఎవడు కట్టాలి? అంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా, ఇంత హీనాతిహీనంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం వ్యవహారం చేయవచ్చునా? ఇట్లా ఇష్టం వచ్చిన మాటలు. అందుకే మీ అందరికి నేను చెప్పేది, మొత్తం మన హయాంలో జరిగిన పనులు మనం నిజంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే ప్రాజెక్టుకు కూడా మళ్ళీ కేసీఆర్ గారే దిక్కు. ఆయన మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. కానీ మూసీకి కూడా రేపటి రోజున మూసీకి కూడా కేసీఆర్ ఆనవాళ్ళే దిక్కు. ఎట్లా అంటారా? కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్ళే మళ్ళా మూసీలకు వచ్చేది. రేపు కేసీఆర్ కట్టిన ఎస్టీపీలే ఆ నీళ్లను శుద్ధి చేసేది.
కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మళ్ళీ నువ్వు ఇస్తా అంటున్నది. అంటే మళ్ళీ కేసీఆర్ ఆన వాళ్ళతోనే కదా నువ్వు మూసి చేస్తా అనేది కూడా. కేసీఆర్ గారు పెంచిన సంపద వల్లనే కదా ఇలా రాష్ట్రంలో అంతో ఇంతో కొంత పరిస్థితి ఉన్నది. అందుకే నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి చెప్పేది, ఆలోచించుకో. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావా లేదా ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగులుతావా ఆలోచన చేసుకో. కానీ విద్యార్థులుగా నేను మీకు చెప్పేది, ముఖ్యంగా విద్యార్థి బృందాలకి, ఏప్రిల్, ఇప్పుడు మాకు అసెంబ్లీ రేపో ఎల్లుండి అయిపోతుంది, ఎల్లుండి ఏప్రిల్ 2 నాడు, ఇందాక శ్రీనివాస్ చెప్పిండు నాకు, మీకు చెప్పమన్నాడు, ఏప్రిల్ 2 నాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లోనో ఇంకో చోటనో మీకు స్థలం చెప్తారు, అన్ని విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ మీద మన వాళ్ళు పెట్టబోతా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే 2వ తారీఖు రౌండ్ టేబుల్ అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుంచి బయలుదేరి 14వ తారీఖు దాకా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి దాకా 10 రోజుల పాటు 50 బృందాలు, ఒక్కొక్క బృందంలో 10 మంది చొప్పున అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, 10 మంది చొప్పున ఒక 500 మంది పిల్లలు, ప్రతి కాలేజీలో కరపత్రాలు, ప్రతి కాలేజీలో సెన్సిటైజేషన్ మీటింగ్లు, అంటే చైతన్యవంతం చేసి భావజాల వ్యాప్తి జరిగే విధంగా మూసీలో జరుగుతున్న దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉందో వివరించే విధంగా మీటింగ్లు. అట్లాగే ప్రతి బస్తీ, ప్రతి గల్లీలో మనమే ఇంటింటికి పోయి గడప గడపకు పోయి ధైర్యం చెప్పడం, మేమున్నామమ్మా భయపడకండి, బుల్డోజర్ వస్తే మాకు ఫోన్ కొట్టండి, మేము వస్తాం మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావడం. ఈ కార్యక్రమం మనమే చేయాలి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విద్యార్థి విభాగం మిత్రులందరికీ కూడా, కిషోర్ కానీ, సీను కానీ, మా సుమన్ కానీ, మా సీను కానీ, అందరికీ, మనము కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్కు నివాళి అర్పించడానికి 125వ జయంతి సందర్భంగా అద్భుతమైన విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎంత మూర్ఖుడు అంటే, ఆ బాబాసాహెబ్కు నివాళులు అర్పించడానికి లేదా మ్యూజియంను చూడడానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్న అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పోనీయకుండా తాళలేసి పెట్టిండు దానికి. ఇలా అంబేద్కర్ విగ్రహానికి కేవలం కేసీఆర్ గారు కట్టిండనే కోపం దానికి తాళలేసి పెట్టిండు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మర్యాదగా ఈ ప్రభుత్వం రాబోయే అంబేద్కర్ జయంతిని మంచిగా ఘనంగా అక్కడ చేస్తే సరే, లేదంటే 4 తారీఖు నుంచి మీ పోరుబాట ప్రారంభమవుతున్నది. 14 రోజు వేలాదిగా పోయి మనమే తలుపులు బద్దలు కొట్టి ఘనంగా అంబేద్కర్ జయంతిని కూడా అక్కడే చేసుకుందాం. మన పోరాట స్ఫూర్తి ఎందుకు చూపెడదాం. డాక్టర్ బాబాసాహెబ్ దయ వల్లనే, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇలా మన రాష్ట్రంలో మనం ఉన్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఇవాళ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసమే కొట్లాడుతూ ఉన్నాం. అట్లాగే మా చెల్లెమ్మలు కూడా గుర్తుపెట్టుకోవాలి, వేరే దేశాల్లో మహిళలకు ఓటింగ్ హక్కు రానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ బాబాసాహెబ్ యొక్క దార్శనికత వల్ల మొదటి ఎలక్షన్లోనే మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఓట్లు కల్పించిందే బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే, ప్రభుత్వం కనుక ముందుకొచ్చి ఘనంగా అంబేద్కర్ జయంతిని ఆ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహానికి మరి సరైన పద్ధతుల్లో అధికారికంగా జరపకపోతే 4 నుంచి 14 దాకా మనమే ఈ కార్యక్రమం నిర్వహించుకుందాం. 14 నాడు వేలాదిగా పోయి ప్రభుత్వ ఆంక్షలు, సంఖ్యలు ఎన్ని అడ్డమొచ్చినా ఖచ్చితంగా గేట్లు బద్దలు కొట్టైనా సరే బ్రహ్మాండంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ తీసుకుందాం. పేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన, ఇవాళ నిద్ర లేకుండా మూసీలో మునుకపోతున్న కుటుంబాల పక్షాన ప్రతిజ్ఞ తీసుకుందాం. వాళ్ళకు అండగా నిలబడతాం, రాజ్యాంగ హక్కులను కాపాడుతాం, ఖచ్చితంగా వారి విలువైన సంపదను కాపాడుతామనే ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రతిజ్ఞ తీసుకుందాం. తీసుకొని కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఆయన నాయకత్వంలో ముందుకు పోదాం. మిత్రులు పాల్కా సుమన్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, గెల్లు శ్రీనివాస్ గారు, రాకేష్ గారు, ఇంకా మిగతా మిత్రులందరితో కూడా నా ప్రార్థన, రేపు మీరు దయచేసి కూర్చోండి. కరపత్రం ఏంది, టీషర్ట్లు ఏంది, ఏం కావాలి, మొత్తం మన పిల్లలు, టీం లీడర్లు ఎవరు, వాళ్ళు మరి ఏమేమి మనం ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ కూడా రేపు మీరు ఆలోచన చేయండి. చేసి నిజంగా ప్రభుత్వం వనకాలి.